చంద్రబాబు గారు కనుక త్వరగా తన మీడియా అంటే తనకు అనుకూలంగా ఉన్న మీడియాని కనుక కంట్రోల్ చేయకపోతే ఆయనకే సమస్య. ఎందుకంటే చంద్రబాబు గారు ఏ పని చేయాలో వాళ్ళు నిర్దేశిస్తున్నారు. అలాగే తప్పులను వాళ్ళు వెనకేసుకొస్తూ లేనిపోని ఇష్యూ చేసుకొస్తున్నారు. ఆయన నోటీస్కి వెళ్లాల్సిన నిజాల్ని దాచేస్తున్నారు. అధికారులను బెదిరించేస్తున్నారు. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఏమన్నా చంద్రబాబు ఐఏఎస్లు జగన్ ఐఏఎస్లు చంద్రబాబు ఐపీఎస్లు జగన్ ఐపీఎస్లు అని ఉంటారు కదా. వాళ్ళు అట్లాగే ఉంటారు. ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ మాట వింటారు. యాక్చువల్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. పార్టీలకు అతీతంగా అన్నటువంటి చంద్రబాబు గారు నిరూపించి చూపెడితే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అట్లా చేశాడు, తనకు అడ్డదిడ్డంగా వాడుకున్నాడు అన్నప్పుడు. అంతేగాని వాళ్ళకి ఆయన ఏదైనా పోస్టింగ్ వేస్తే ఈ పోస్టింగ్ వేస్తే ఇట్లాంటి వాడికి ఎట్లా వేశారు, ఇతను వైసీపీ మనిషి అని వీళ్ళు వార్తలు రాస్తారు. అది తెలుగుదేశం వాళ్ళే వైరల్ చేస్తారు. అంటే చంద్రబాబు ఏమైనా కావాలని వేస్తారా పోస్టింగ్? ఐఏఎస్ ఐపీఎస్లు రొటీన్ పోస్టింగ్లు ఉంటాయి. ఇప్పుడు దాంట్లో లైమ్ లైట్లో ఏంటి ఇదంతా ఆయన చూసుకోగలరు కదా. ఆయనకి తెలియదా రాజకీయం కోసం ఎవరు చేశాడు, లేకపోతే కనుక స్వార్థ ప్రయోజనాలతో ఎవరు చేస్తారో ఆయనకి తెలియదా? అంత అమాయకుడు ఆయన, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఆయనకి తెలియదా? ఆయన డెసిషన్ కరెక్ట్గానే ఉంటుంది. కానీ ఈలోపు ఆయన డెసిషన్నే తప్పుగా చిత్రీకరిస్తూ ఇట్టాంటోడికి అట్టిచ్చారు అంటూ రెచ్చగొడుతున్నారు. అక్కడ ఆ అధికారులు అవమానపడతారు. రెండవది ఇక్కడ పార్టీ వాళ్ళేమో చంద్రబాబు గారి మీద ఆ విషయంలో తప్పుగా ఆలోచించేటటువంటి సందర్భం ఉంటుంది. ఇంకొకటి ప్రతి ప్రభుత్వ శాఖ ఎలా పని చెయ్యాలో వీళ్ళు డిసైడ్ చేయడం ప్రారంభిస్తున్నారు. ఇది జరిగితే ప్రతిపక్షపు పాత్ర కాదు వీళ్ళు పోషిస్తోంది, ప్రతిపక్షానికి ఒక ఛాయిస్ ఇస్తున్నట్టు అవుతుంది. అంటే తప్పులని కాపాడుతూ వచ్చింది సాక్షి. ఇంతకుముందు ఏమైంది? వైసీపీకి ఏమైనా ప్రయోజనం అయిందా? ఇప్పుడు అంతే జరుగుతుంది. తప్పులు చేసినప్పుడు మన వాళ్ళని తప్పుని క్రైమ్గా చూపించడం, రాజకీయాన్ని రాజకీయంగా చూపించడం. కానీ ఇక్కడ రాజకీయాల్ని క్రైమ్తో ముడివేసి చూపెడుతున్నటువంటి పరిస్థితి. దానివల్ల ఏమవుతుంది? అశాంతి అభద్రత ఇప్పుడు కూడా ఏం పట్టించుకోవట్లేదు వైసీపీ వాళ్ళు చేసిన అని చూపెట్టాలనుకుంటున్నారు. కానీ స్థానికులకి ఆ కేసు ఇష్యూ ఏంటో తెలుసు. కేసు జరుగుతున్నదన్నది ఇక్కడ ఫోకస్ అవుతుంది. క్రమంగా ఏదైతే అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన మీడియా ఇప్పుడు అదే చంద్రబాబు గారికి గుదిబండ అవుతోంది. చెక్ చేసుకుని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది.